భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కూలిన G+5 శ్రీపతి నిలయం బిల్డింగ్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి మేస్త్రి కామేష్ ను బయటకు తీసి హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో మేస్త్రి ఉపేందర్ ను బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద మొత్తం ఎంతమంది చిక్కుకున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు అధికారులు. బిల్డింగ్ ఓనర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. గతంలో బిల్డింగ్ నిర్మాణం జరుగుతుండగా పనులను అడ్డుకున్నారు గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్. పర్మిషన్ తీసుకోకుండా 6 అంతస్తులు కట్టడంపై అభ్యంతరం తెలిపారు. పిల్లర్ల సామర్థ్యం సరిపోదని చెప్పినా వినకుండా బిల్డింగ్ ను నిర్మించారు ఓనర్. అయితే ఈవో వద్దని చెప్పినా బిల్డింగ్ ఎలా కట్టారనేది ప్రశ్నగా మారింది. భద్రాచలంలో బిల్డింగ్ కూలిన ఘటనలో రెస్క్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, నిన్న ఈవినింగ్ శ్రీపతి పీఠం అనేది చూస్తున్న భవనం అది ఒక్కసారిగా కూలటం జరిగింది. దాని కింద 2 కూలీలు చిక్కుకున్నారు. అందులో నుంచి ఒకరిని కామేష్ అనే మేస్త్రిని బయటికి తీసిన తర్వాత అపస్మారక స్థితిలో ఉండి ఆక్సిజన్ అందిస్తున్న క్రమంలో అతను మృతి చెందడం జరిగింది. అయితే మరో కూలీ దాంట్లో ఉన్నాడు, అతను ఉపేందర్ అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఆ కుటుంబ సభ్యులు కూడా వచ్చి అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వాళ్ళని అక్కడున్న అధికారులు సంధానించే ప్రయత్నం చేశారు. అతన్ని రెస్క్యూ చేసి త్వరగా కాపాడాలని చెప్పేసి బంధువులు కోరుతున్న పరిస్థితి. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఉపేందర్ ని కాపాడాలని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ కూడా కోరుతున్న పరిస్థితి. అయితే గతంలో G+2 మాత్రమే అనుమతులు ఉండగా ఆ పిల్లర్ల సైజ్ వచ్చేసి 9/12 మాత్రమే ఉంది. ఆ 9/12లో 6 అంతస్తుల భవనం నిర్మించడం జరిగింది. ఇంకోటి అక్కడ పునాదులు తీయకుండానే దాన్ని నిర్మించారని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. అయితే ఈ క్రమంలో గతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన శ్రీనివాస్ పనులను అనేక సార్లు అడ్డుకోవడం జరిగింది. కొంతమంది NGOs కూడా దానిపైన కేసు వేసి 170 యాక్ట్ ఉంది, అమలు చేయాల్సిన చోట 6 అంతస్తుల భవనం కడుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఏ అధికారి కూడా ముందుకు రాలేదు. ఈ క్రమంలో అసలు అక్కడ ఉన్న అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని దాని గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ పర్మిషన్స్ తీసుకొచ్చినప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్లపైన కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతా ఉంది. ప్రస్తుతం జాగిలాలను కూడా తీసుకొచ్చి లోపల ఎవరెవరు ఉన్నారు ఇంకా అనే దాని గురించి జాగిలాలను కూడా లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ అక్కడ ఇంకా పూర్తి అప్డేట్స్ అయితే వాళ్లకు ఇంకా అందటం లేదు. కేవలం ఉపేందర్, నిన్న ఎవరైతే కామేష్ కుటుంబ సభ్యులు వచ్చారో దాంతో పాటు ఉపేందర్ కుటుంబ సభ్యులు వచ్చారు. మరి ఎవరు ఒకవేళ దాంట్లో చిక్కుకున్నట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆందోళనలు చేసేవాళ్ళు, అదేవిధంగా అధికారులకు కూడా సమాచారం అందించేవాళ్ళు. ఇంతవరకు ఎవరు కూడా రాలేదు. వచ్చింది కేవలం ఉపేందర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కామేష్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ నేపథ్యంలో 2 మాత్రమే అన్నట్టుగా నిన్నటి నుంచి అధికారులు ప్రాథమికంగా సమాచారం అందిస్తా ఉన్నారు. అయితే ఇద్దరితోనే మేము పని చేస్తున్నామని చెప్పేసి అక్కడ శ్రీపతి శ్రీనివాస్ కూడా తెలపడం జరిగింది. శ్రీపతి శ్రీనివాస్ అండ్ ఆ దంపతుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి నుంచి ఎలా అనుమతులు తీసుకొచ్చారు, అనుమతులు లేకుండా ఎందుకు దీన్ని నిర్మిస్తున్నారనే దాని గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ క్రమంలో వాళ్లకు సహాయం చేసిన అధికారులు ఎవరున్నారనే దాని గురించి కూడా పోలీసులు కొంత గట్టిగానే విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అటు భద్రాచలంలో ఇట్లా ఎక్కడైతే అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నిటిపైన కూడా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తా ఉంది. శ్రవంతి.